జియో పాలిటిక్స్ అంటే భయమా? ఇక్కడ ఈ గ్లోబ్ని ఎంత సింపుల్గా తిప్పినట్లుగా మనం ఆడేసుకుంటామో ఈ టాపిక్ని కూడా అంతే సింపుల్గా తిప్పేద్దామా, ఆడేసుకుందామా? సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నుండి ప్రతిరోజు ఇలాంటి వీడియో మిమ్మల్ని చేరుతూనే ఉంటుంది. ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే మీరు ఏం చదవచ్చు కదా, కింద ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ మీద మనకి బెల్ బటన్ ఒకటి ఉంటుంది. దాన్ని యాక్టివ్ మోడ్లో పెట్టుకోండి. వీడియో మొత్తం చూడండి. నచ్చితే నచ్చితే మాత్రమే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా పక్కనే మనకి హైప్ అని ఒక సింబల్ వచ్చింది కొత్తగా, ఆ సింబల్ని కూడా ఒక ఒక రేటింగ్ ఇచ్చేసేయండి. సరే, ఇక మనం డీటెయిల్ డెప్త్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు జనరల్గా మీరు రాసే పోలీస్ ఎగ్జామ్స్లో ఎలా అంటే మనకి ఓపెక్ ఏ సంవత్సరం స్టార్ట్ అయింది, ఓపెక్ ప్లేస్ ఏ సంవత్సరం స్టార్ట్ అయింది, ఇటీవలి కాలంలో దీంట్లో నుంచి నిష్క్రమించిన దేశం ఏంటి, ఇలా క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ అవుతాయి. ఇంతకు ముందు గడిచిన కాలంలో అంటే 2018 కానీ 2022 కానీ ఆ టైంలో. బట్ ఇప్పుడు క్వశ్చన్ అనేది ఎగ్జామినర్ దాన్ని అప్డేట్ చేస్తే ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందన్నదే నా ఇమాజినేషన్, మేజర్గా నా మోటో ఇది. సరే, ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే సీరియస్ ఆస్పిరెంట్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళకి ఎలా అంటే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వద్దురా అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ కోసం అని నేను చెప్తుంది. సరే, ఇక్కడ మనం క్వశ్చన్ చదువుదాం. ఈ క్వశ్చన్ చదవడానికి ముందు క్వశ్చన్ టాపిక్ తెలుసుకుందామా చదువుదామా అలా మనం చూసుకుందాం. ఇక్కడ సరే, ఒపెక్ గురించి క్వశ్చన్ అడిగండి. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఎగ్జామినర్ కరెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే నన్ను అడుగుతున్నాడు. మరి కరెక్ట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం మనం ఇక్కడ. ఒపెక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద బాగ్దాద్ కాన్ఫరెన్స్. సార్ ఏం మాట్లాడుతుంది సార్? సరే, బాగ్దాద్ కాన్ఫరెన్స్ తెలియదు మనకి, ఇదేం తెలియదు కదా. డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. సరే, ఇప్పుడు నేను మీకు టాపిక్లోకి వెళ్తున్నా. ఇక్కడ టాపిక్ ఏంటంటే ఒపెక్ అండి. సో చూడండి, ఒపెక్ ఫస్ట్ దీన్ని గమనించండి. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పి ఫర్ పెట్రోలియం, ఈ ఫర్ ఎక్స్పోర్టింగ్, సి ఫర్ కంట్రీస్. సరే, ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఈ టాపిక్ ఉంది కదా, ఒపెక్ అనే టాపిక్ చూసినాక ఓ ఫర్ ఆర్గనైజేషన్, పి ఫర్ ద పెట్రోలియం, ఈ ఫర్ ద ఎక్స్పోర్ట్, సి ఫర్ ద కంట్రీ. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నాకు అనవసరం అండి. ఈ టాపిక్ మీరు నా వీడియో చూస్తారంటే ఒక మార్క్ 100% ఎగ్జామినర్కి మీకు మధ్య నేను నిలబడతా వస్తుంది. నేను చెప్పింది మాత్రం నోట్ చేసుకోండి. సరే, దీన్ని ఇంగ్లీష్లో మాత్రం చూడాలమ్మా మనం. ఇక్కడ ఏంటంటే పెట్రోలియంని ఎగుమతి చేసే దేశాలకు సంబంధించిన ఒక కూటమి లాంటిది అన్నట్లుగా. మరి ఇలాంటి దాని నుంచి ఇప్పుడు ఎవరు నిష్క్రమించారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది దీని నుంచి లెఫ్ట్ అయిపోవడం జరిగింది. ఓకేనా, నిష్క్రమించింది. ఓకేనా, దీంట్లో నుంచి ఈ దేశం ఇప్పుడు నిష్క్రమించింది. సరే, ఇది నిష్క్రమించింది కాబట్టి ఇప్పుడు మనకి న్యూస్లో ఉంది. దీన్ని ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది, ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ నేషన్స్ అని చెప్పా కదా, అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అన్న దాన్ని మనం ఎంత లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలి, అంటే ఎంత లెవెల్లో ఉత్పత్తి చేయాలి, దీని మార్కెట్ స్థిరతని అంటే మార్కెట్ స్టెబిలిటీని మనం ఎలా కాపాడాలి, అదేవిధంగా ప్రైస్ యొక్క స్టెబిలిటీని మనం ఎలా మెయింటైన్ చేయాలి. అంటే ఒక దేశంలో పెట్రోల్ తక్కువ ఉత్పత్తి అయితే మనకి ప్రైస్ పెరగడం కానీ ప్రైసులు తగ్గడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎలా మేనేజ్ చేయాలి, అదేవిధంగా గ్లోబల్ వైజ్గా కాంట్రిబ్యూషన్ని మనం ఎలా ఇవ్వాలి, ఇక్కడ ఎలాంటి పైరసీ జరగకుండా ప్రపంచ దేశాలకి గ్యారంటీని ఎలా ఇవ్వాలి అనే ఈ బేసిస్ మీద ఏర్పడిందే ఈ ఒపెక్ అనే ఆర్గనైజేషన్. సరే, ఈ ఒపెక్ అనే ఆర్గనైజేషన్ మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1960లో, అది కూడా 10వ నెల 14వ తారీఖు నాడు ఇది ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది సార్ అంటే మనకి బాగ్దాద్ కాన్ఫరెన్స్, అంటే బాగ్దాద్ అనే సిటీలో, ఆ సిటీలో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమావేశం ప్రతిఫలంగా ఏర్పడిందే ఈ ఒపెక్ అనే ఒక కూటమి. ఈ కూటమి ఏర్పడినప్పుడు దీంట్లో ఫౌండింగ్ మెంబర్స్ అన్నట్లుగా. మరి ఫౌండింగ్ మెంబర్స్ అంటే అర్థం ఏంటంటే స్థాపించిన, ఓకేనా, ఆ స్థాపక దేశాలు ఏంటి, ఇది స్థాపించినప్పుడు ఏ దేశాలు దీన్ని స్థాపించినాయి? కేవలం 5 దేశాలు మాత్రమే దీన్ని స్థాపించడం జరిగింది. ఆ 5 దేశాలు ఎవరంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనజులా. సరే, ఇవి గుర్తుపెట్టుకోవడం మనకు టఫ్గా ఉందంటే ఒక సింపుల్ కోడ్ అండి. అదే సింపుల్ గుర్తుపెట్టుకోండి, విస్కీ అని గుర్తుపెట్టుకోండి. విస్కీ, వి ఫర్ వెనజులా, ఐ ఫర్ ఇరాక్, ఎస్ ఫర్ సౌదీ అరేబియా, కే ఫర్ కువైట్, ఈ ఫర్ ఇరాన్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత మనకి అనేక దేశాల కింద జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టాపిక్ వదిలేయండి. అయితే వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే ఖతార్ కానీ, ఈక్వెడార్ కానీ, అంగోలా కానీ, ఇప్పుడు చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఈ దేశాలన్నీ కూడా దీనిలో నుంచి నిష్క్రమించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు కానీ, సో వాళ్ళ మధ్యలో వచ్చిన ఆ డిబేట్స్ కానీ ఇవన్నిటి ప్రకారంగా వాళ్ళు దీంట్లో వచ్చి నిష్క్రమించడం జరిగింది. సరే, ఓకేనా. ఇక వీళ్ళ హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఇది ఎప్పుడైతే ఏర్పడిందో అంటే 1960లో ఏర్పడినప్పుడు వీళ్ళ హెడ్ క్వార్టర్ చూసుకుంటే స్విట్జర్లాండ్లో మనకి జెనీవాలో కనబడింది. అయితే 1965లో వీళ్ళ హెడ్ క్వార్టర్ జెనీవా నుంచి వీళ్ళు ఎక్కడికి
ఆస్ట్రియా క్యాపిటల్ అయిన ఈ వియన్నాకి తరలించడం జరిగినట్లుగా మనం చూసుకోవచ్చు. ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కువ పెట్రోల్ వీళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ చేతిలో మనకు ఉంటుంది. అయితే 1968లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డిక్లరేషన్ ఫామ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే డిక్లరేటరీ స్టేట్మెంట్ అని ఒక డిక్లరేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఫామ్ చేయడం జరిగిందంటే ఇందులో ఉన్న దేశాలకి సంబంధించిన వనరుల మీద ఆ దేశాలకే పూర్తి సార్వభౌమాధికారం కలదు అని ఒక డిక్లరేషన్ ఫామ్ ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దేశం అండి, నా దేశం పేరు యుఏఈ. నా దేశం మీద ట్రంప్ వచ్చి నన్ను ఇన్వైట్ చేసి నా దేశంలో ఉన్న వనరుల మీద తను సార్వభౌమాధికారం పొందడం కాదు. ఓకేనా, ఏ దేశాలకి ఏ వనరులు చెందుతాయో ఆ వనరులు వాళ్ళ దేశానికే పూర్తి సావర్నిటీ ఉండాలి అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా ఇంటర్నేషనల్ డైలాగ్ అంటే సంభాషణలు. ఓకేనా, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తీసుకున్న సంభాషణలు ఏంటంటే మెయింటైన్ కాన్స్టాంట్ డైలాగ్ విత్ నాన్ ఒపెక్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్స్యూమింగ్ నేషన్స్ టు స్టెబిలైజ్ ద గ్లోబల్ ఎకానమీ. అంటే ఏంటంటే ఒపెక్ లో లేని దేశాలు కూడా కొన్ని దేశాల పెట్రోలియం ఉంటే అవి ప్రొడ్యూస్ చేస్తాయి కదా, ఆ ప్రొడ్యూస్ చేసిన దేశాలు కానీ వాడుకుంటున్న దేశాలు కానీ అవన్నీ దేశాలతో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని ఒపెక్ ఇలా ఇంటర్నేషనల్ డైలాగ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒపెక్ ప్లస్ ఎందుకు ఏర్పడింది సార్? ఒపెక్ ప్లస్ ఎందుకు ఏర్పడిందంటే ఒపెక్ లా కంట్రోల్ చేయగల శక్తి ఉన్న మరికొన్ని దేశాలు, రష్యా కానీ మెక్సికో కానీ ఇలాంటి కొన్ని దేశాలు, ఇవన్నీ ఏంటంటే 2016లో నాన్ ఒపెక్ కూటమిగా ఒపెక్ ప్లస్ గా ఇవి కూడా ఉద్భవించి జరిగింది. ఈ దేశాలు మొత్తం ఏంటంటే ఒక 10 దేశాలు ఉంటాయి. ఇలా ఈ దేశాలు మనకి లైన్ నెట్ లోకి రావడం జరిగింది. అలా ఈ దేశాలు 2016లో ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే స్పేర్ కెపాసిటీ చూసుకోవచ్చు. స్పేర్ కెపాసిటీ అంటే ఈ దేశాలకు సంబంధం లేకుండా విడి సామర్థ్యం ఉన్న కొన్ని దేశాలు ఉంటాయండి. విడి సామర్థ్యం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అన్ని దేశాలు ఒక లెక్క, ఈ దేశాలు ఒక లెక్క అన్నట్లుగా. ఇప్పుడు యుఏఈ కానీ అదేవిధంగా సౌదీ అరేబియా కానీ ఇవి తలుచుకుంటే 80% ఆఫ్ ది రిజల్ట్స్ ఇక్కడ ఉంటే వీటి ప్రొడ్యూస్ ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే వీళ్ళ వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అనేది హెచ్చు తగ్గులు జరుగుతుంటుంది. ఓకేనా, ఒపెక్ స్పేర్ కెపాసిటీ ఏంటంటే మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ లార్జ్లీ ఎక్సర్టెడ్ త్రూ ద మెంబర్స్ లైక్ సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దట్స్ హౌ స్పేర్ కెపాసిటీ, వీటికి అత్యంత బలమైన సామర్థ్యం కలదు. ద ఎబిలిటీ టు క్విక్లీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ప్రొడక్షన్. మరి ఇలాంటి ఫీచర్స్ మనం ఈ నానోపెక్ లో చూసుకోవచ్చు. సో ఈ నానోపెక్ ఏంటంటే మనకి కోవిడ్ టైంలో కూడా మనకి ఇలాంటి చమురు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ డిక్లేర్ అవ్వకుండా చూడడం జరిగింది. ఓకేనా, సరే ఇప్పుడు ఓపెక్లో ఉన్న దేశాలు గుర్తుపెట్టుకునే మీకు చిన్న కోడ్ ఇచ్చా. నా కోడ్ ఏంటంటే కాగ్ ఫోకస్డ్ ఆన్ విస్కీ అండ్ ఎల్ఎన్సీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫోకస్డ్ ఆన్ ఆయన్ని తీసేయండి, ఏవైతే క్యాపిటల్ ఉన్నాయో వాటిని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాగ్ అంటే సో కంట్రోలర్ ఆడిటర్ అకౌంటింగ్ జనరల్ అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కోడ్ ఇది అంతే. సో సి ఫర్ కాంగో, ఏ ఫర్ అల్జీరియా, ఏ ఫర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జీ ఫర్ ఈక్వెడోరియల్ గినియా. సో విస్కీలో వి ఫర్ వెనజులా, ఐ ఫర్ ఇరాన్, ఎస్ ఫర్ సౌదీ అరేబియా, కే ఫర్ కువైట్, ఐ ఫర్ ఇరాక్, ఎల్ ఫర్ లిబియా, ఎన్ ఫర్ నైజీరియా, జీ ఫర్ గేబన్. ఓకేనా, అదేవిధంగా మీకు ఒపెక్ ప్లస్ లోని దేశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్రో మహేష్ బాబు మాస్క్స్ ఉన్నాయి. ఓకేనా, బ్రో ఎంబీ మాస్క్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బీ ఫర్ బ్రూనై, ఆర్ ఫర్ రష్యా, ఓ ఫర్ ఒమాన్, ఎం ఫర్ మెక్సికో, బీ ఫర్ బహ్రెయిన్, ఎం ఫర్ మలేషియా, ఏ ఫర్ అజర్బైజాన్, ఎస్ ఫర్ సౌత్ సూడాన్, కే ఫర్ కజకిస్తాన్, ఎస్ ఫర్ సూడాన్. ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, సో 1 2 3 4 9 10 11 12 ఇవి ఒక 12 దేశాలు, అవి ఒక 10 దేశాలు, టోటల్ గా 22 దేశాలు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి యుఏఈ అనేది నిష్క్రమించడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు మొత్తం డేటా అంతా ఇండివిజువల్ గా నోట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ రాసిన డేటాని గుర్తుపెట్టుకోండి. ఫైనల్ థింగ్ ఏంటంటే ఒపెక్ ఇది ఎప్పుడు ఏర్పడింది? మనకి 1960లో ఏర్పడింది. ఎలా ఏర్పడింది? బాగ్దాద్ లో జరిగిన ఒక సమావేశం ప్రకారంగా ఇది ఏర్పడింది. ఇది ఏర్పడినప్పుడు కేవలం మనకి 5 మాత్రమే ఫౌండింగ్ దేశాలు. ఓకేనా, ఆ ఫౌండింగ్ దేశాలు ఏంటంటే సింపుల్ కోడ్ విస్కీ అని గుర్తుపెట్టుకోండి. వెనజులా, ఇరాన్, మనకి సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ గా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ 1968లో ఒక డిక్లరేషన్ ఫామ్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే సావర్నిటీ గురించి మాట్లాడింది. అంటే ఆ దేశంలో కనబడుతున్న వనరుల మీద వాటికి పూర్తి సార్వభౌమాధికారం ఉంది కాబట్టి ఇలా మనం చూసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇందులో మొత్తం ఎన్ని దేశాలు అంటే మనకి 12 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటామంటే యుఏఈ దీంట్లో నుంచి నిష్క్రమించింది కాబట్టి ఇప్పుడు మనం ఈ టాపిక్ లో మాట్లాడుకుంటున్నాం. ఇవేం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురుకు సంబంధించిన ఉత్పత్తులు కానీ వాటి యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కానీ వాటిని కంట్రోల్ చేస్తుంటాయి. ఇక ఇవి కాకుండా నాన్ ఒపెక్ నేషన్స్ ఒక 10 దేశాలు ఒపెక్ ప్లస్ కూటమిగా 2016లో ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ అద్భుతమైన కీ ఫీచర్స్ ఏంటంటే మనకి స్పేర్ కెపాసిటీ అనే ఒక పదాన్ని చూస్తున్నాం మనం. స్పేర్ కెపాసిటీ అంటే అర్థం ఏంటంటే కొన్ని దేశాలు ఉంటాయి, ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఈ దేశాలు తలుచుకుంటే 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కానీ
ఇంపోర్ట్స్ కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇలాంటి దేశాలు చేయగలుగుతున్నవి. మరి OPEC ప్లస్ దేశాలు ఏంటంటే మనకి కరోనా లాంటి టైంలో కూడా చమురు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు అడ్డుకోకుండా ఇది కాపాడడం జరిగింది. అలా OPEC ప్లస్ రెండింటిని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. OPEC వాళ్ళ హెడ్ క్వార్టర్ చూసుకుంటే ఒకప్పుడు ఇది స్విట్జర్లాండ్ జెనీవాలో ఉండేది, కానీ 1965లో ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నాకు ఇది తరలించబడిందిగా మనం చూసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు 2 క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ట్యాకిల్ చేద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ ట్యాకిల్ చేస్తే చిన్నవి ఇవి మనకి సింపుల్ అయిపోతాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మన క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద OPEC గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఆప్షన్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 1, OPEC was established during the Baghdad conference by the 5 founding nations including the United Arab Emirates. చూడండి ఇక్కడ 1960 10వ నెల 14వ తారీఖు నాడు మనకి బాగ్దాద్ కాన్ఫరెన్స్ లో 5 దేశాలు, అవేంటి విస్కీ అని మనం రాసుకున్నాం కదా, ఆ విస్కీ దేశాలు ఏంటి? వెనజులా, ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దాంట్లో స్థాపక దేశం అంట. మరి స్థాపక దేశమా? కాదు కదా. సో కొట్టి పడేసి. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ వియన్నా, ఆస్ట్రియా సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. అంటే 1960 నుంచి అంట వీళ్ళ హెడ్ క్వార్టర్ ఓన్లీ వియన్నా, ఆస్ట్రియాలో మాత్రమే కనిపిస్తుందట. అవునా? ఫస్ట్ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉండే కదా, సో తప్పు. నెక్స్ట్, 1968 డిక్లరేటరీ స్టేట్మెంట్ ఎంఫసైజ్ ద పర్మనెంట్ సావరినిటీ ఆఫ్ మెంబర్ నేషన్స్ ఓవర్ దేర్ న్యాచురల్ రిసోర్స్. అంటే ఇందులో ఉన్న దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల మీద ఉన్న స్థానిక వనరుల మీద గుత్తాధిపత్యం ఆ దేశాలకే ఉంటుందని 1968లో ఒక డిక్లేర్ స్టేట్మెంట్ ఇచ్చారా? అవునండి, ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే నాకు కరెక్ట్ ఆప్షన్. బాగుందా క్వశ్చన్ బాగుందా? బాగుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మా అసెట్ ఏంటంటే మీ వర్డ్ ఆఫ్ మౌత్, మీ నోట్ నుంచి వచ్చిన ఆ మాటే మా గెలుపుకి అదొక స్టెప్ లాంటిది అన్నట్టుగా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ కదా, ఇంతకంటే అడ్వాన్స్ లెవెల్ మీకు చూపిస్తా. సో దిస్ వెరీ 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 మచ్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్. సరే, ఒకసారి మీకు కాస్త దీన్ని స్మాల్ చేస్తా. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు ట్యాకిల్ చేయడానికి ట్రై చెయ్యండి. ఓకే డన్ అండి. ఈ క్వశ్చన్ ట్యాకిల్ చేయడానికి ట్రై చేయండి. కావాలంటే నేను కాస్త సైడ్కి ఏమవుతుందా, స్క్రీన్ ఆఫ్ చేసుకొని మరి ఇప్పుడు మీరు దీన్ని ట్యాకిల్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పేస్తున్నా. ఓకేనా? సో అయిపోయిందా? చెప్పేయాలా? ఓకే, చెప్పేస్తున్నా. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 3 స్టేట్మెంట్ల ప్రకారంగా స్టేట్మెంట్ 1 ఏమంటుందంటే OPEC Plus was established through the declaration of the cooperation in 2016 to include non-OPEC oil producers like Russia and Mexico. మరి 2016లో OPEC అండ్ రష్యా, మెక్సికో ఇలాంటి దేశాలతో నాన్ OPEC దేశాలన్నీ కూడా ఒక OPEC Plus దేశాలు ఏర్పడ్డాయా? అవునండి, ఏర్పడ్డాయి. 2016లో ఇవన్నీ ఏర్పడ్డాయి, మనకి రష్యా, మెక్సికో ఇవన్నీ ఏర్పడ్డాయి. స్టేట్మెంట్ చూసుకుందాం. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది OPEC Plus is to stabilize the global oil market through the collaborative production adjustments. ఎందుకు ఏర్పడిందంటే మార్కెట్లో ఉన్న ఈ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ప్రొడక్షన్ వాటిని సర్దుబాట్ల కోసం ఏర్పడ్డదంట. అవును, మరి అది నిజమే ఏర్పడింది. ఇక్కడ ఏర్పడింది. ఆ ఎందుకు ఏర్పడిందో ఇక్కడ ఏర్పడింది. ఓకేనా? ఇక్కడ ఏర్పడింది అని స్టేట్మెంట్ చెప్తుంది. అది ఎందుకు ఏర్పడిందని ఇది చెప్తుంది. ఎందుకు ఏర్పడింది అనేది ఇది వివరిస్తుంది నాకు. అంటే ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ని నాకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ స్టార్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. ద అలియన్స్ రిలేస్ ఆన్ ద స్పేర్ కెపాసిటీ ఆఫ్ ద సర్టన్ మెంబర్స్ టు ఎగ్జర్ట్ ఇన్ఫ్లుయెన్స్ డ్యూరింగ్ ద గ్లోబల్ డిమాండ్ ఆఫ్ ది ఫ్లక్చుయేషన్. మనకి గ్లోబల్ డిమాండ్ ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడంట ఇది అంటే కొన్ని దేశాలు మాత్రం స్పేర్ కెపాసిటీని కలిగి ఉంటాయంట. గ్లోబల్ డిమాండ్ హెచ్చుతగ్గు సమయంలో ప్రభావం చూపడానికి కొంతమంది సభ్యులు విడి సామర్థ్యం మీద కూడా కూటమి ఆధారపడుతుంది. నిజమేనండి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా కరెక్టే. మరి ఇప్పుడు మన ఆప్షన్ చూద్దాం. ఇక్కడ అసలైన తిరక స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ ఏంటంటే బోత్ స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 రైట్ అంట. అవునండి, 2 స్టేట్మెంట్ రైటే. బోత్ ఆఫ్ దేమ్ ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1 అంట. మరి ఇదంట స్టేట్మెంట్ 1కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా? స్టేట్మెంట్ 1 అనేది 2016లో ఏర్పడింది అంటుంది. అది ఎందుకు ఏర్పడిందో ఇది చెప్తుందా? ఎందుకు ఏర్పడింది చెప్తుంది నాకు ఇప్పుడు. సో గ్లోబల్ డిమాండ్ హెచ్చుతగ్గుల సమయంలో ప్రభావం చూపడానికి కొంతమంది సభ్యుల విడి సామర్థ్యం మీద ఆధారపడుతుంది కూటమి అంటే దానికోసం ఏర్పడిందా? దానికోసం ఏర్పడలేదు కదా. అది ఎందుకు ఏర్పడిందంటే ప్రపంచంలో ఈ దాంట్లో జరుగుతున్న కోఆపరేషన్ అండ్ ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఏర్పడింది. సో ఈ 2 స్టేట్మెంట్ అయితే దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. రాంగ్.
మరి నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 రైట్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ గివ్స్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద స్టేట్మెంట్ 1. ఎస్, ఇది రైట్. అంటే ఓన్లీ ఇది మాత్రమే దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఇలా ఉంటుందండి మన టాపిక్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ మచ్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. జియో పాలిటిక్స్, ఈ గ్లోబేన్ అండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఈ కంట్రీస్ అన్ని, ఈ క్యాపిటల్స్ అన్ని కూడా ఓకే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉందా అంటే ఒక ఎక్స్పీరియెంట్గా ఉంది అని చెప్తాను నేను. బట్ మిమ్మల్ని భయపెట్టను. మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రోజు ఇలాంటి ఒక టాపిక్ నా దగ్గర నుంచి మీరు వినండి. గంటలు గంటలు నోట్స్ ఇవ్వను, గంటలు గంటలు సోజ్ చెప్పను. చెప్పే టాపిక్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా డైరెక్ట్ బుల్లెట్ పాయింట్స్ మీ మైండ్లో దిగిపోవాల్సిందే. ఒక్కటంటే ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వద్దు. ఎగ్జామినర్ ఎలా అయినా క్వశ్చన్స్ రెడీ చేసుకో. నేను నా ఆస్పిరెంట్స్ని ఈ లెవెల్లో ట్రైన్ చేస్తా, ఈ లెవెల్లో ట్రైన్ చేస్తా. సో అసలు భయమే వద్దు. ర్యాప్టాస్ మీ ముందు మీ శ్రవణ్ సార్ అండు. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాస్ అబౌట్ టుడే. కంటెంట్ నచ్చిందా? ఇంక తెలుసు కదా, లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ షోయింగ్ యువర్ లవ్స్ టువర్డ్స్ us. థ్యాంక్ యూ సో మచ్.